బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ధృతి కృతి దీక్షిత నారాయణ, ధృతి కృతి దీక్షిత నారాయణ, ధర్మ కృతిధర నారాయణ, ధర్మ కృతిధర నారాయణ, తత నిజ బోధ నారాయణ, తత నిజ బోధ నారాయణ, సచ్చిదానంద నారాయణ, సచ్చిదానంద నారాయణ, హరి 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 నారాయణ, సురరిపు హరిహర నారాయణ, హరి 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 నారాయణ, సురరిపు హరిహర నారాయణ. అలా స్మరణ చేయటం వల్ల వారిలో మార్పు వచ్చి సనాతనమైన పరమపదాన్ని పొందుతున్నారు కూడా. ఇక నిష్పాపులైన భక్తులు భగవంతుడిని స్మరించటం వల్ల వారిని పాపచింతన రాకుండా ఉంటుంది. ఎంతటి వారికైనా అహింస అనేది పరమధర్మం. ఆ ధర్మము తమ చిత్తాన్నే కాక తమ చుట్టూ ఉన్న వారిని కూడా పవిత్రుల్ని చేస్తుంది. అహింసా సత్యవచనం, అహింసా సత్యవచనం, దయాభూతేష్వనుగ్రహ, దయాభూతేష్వనుగ్రహ, యశ్చైతాని సదా వత్స తస్య తుష్యతి కేశవః, పరపీడాకరం కర్మ యస్య నాస్తి మహాత్మనః, పరపీడాకరం కర్మ యస్య నాస్తి మహాత్మనః, సంవిపాకే చ భూతానాం తస్య తుష్యంతి కేశవః, తస్య తుష్యతి కేశవః, సంవిపాకే చ భూతానాం తస్య తుష్యతి కేశవః, తస్య తుష్యతి కేశవః. పుండరీక, పూర్వకాలంలో ఒక వేటగాడు ఉండేవాడు. వాడు అవసరం లేకపోయినా వేటాడి ప్రాణులను చంపుతూ ఉండేవాడు. అది అధర్మం. అది అటువంటి వాడికి ఎలా దొరికిందో కానీ నారాయణ మంత్రం దొరికింది వాడికి. ఇక వాడు దాన్నే స్మరించసాగాడు. మరణించి విష్ణు పదాన్ని కూడా పొందాడు. నారాయణ మంత్రం అంత గొప్పది. పరమతత్వజ్ఞుడైనటువంటి అంబరీషుడు ఆయనను ధ్యానించి వైష్ణవ పదాన్ని పొందాడు. అసుర కులంలో పుట్టిన ప్రహ్లాదుడు నారాయణను సేవించి ఆయన వల్ల రక్షింపబడి ఆయననే చేరాడు. మహారాజైన భరతుడు శ్రీహరిని ఉపాసించి పరమశాంతిని పొందాడు. పుండరీక, ఒకరేమిటి, ఇలా చెబుతూ వెళితే ఎందరో శ్రీహరి ఉపాసకులు కనిపిస్తారు. నేను హరిభక్తుల దాసుణ్ణి అనే భావన కలిగి ఉన్నవారు మాత్రమే శ్రీహరిని చూడగలరు. అందువల్ల దాస్య భక్తితో ఆయనను ఆరాధించు అని ఉపదేశం చేశాడు నారద మహర్షి. ఆ క్షణంలోనే పుండరీకుడి విష్ణు భక్తి దృఢమైంది. నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండిపోయాడు. పులులు, సింహాలు కూడా పుండరీకుడిని చూడటంతో శాంతించి దగ్గరగా వచ్చి కూర్చొనేవి. అవన్నీ కూడా భయంకరంగా శబ్దం చేస్తూ ప్రవహించే నదులు కూడా పుండరీకుడు స్నానానికి దిగగానే మెల్లగా ప్రవహించేవి. అలా ప్రపంచమంతా పుండరీకుడి వల్ల శాంతించిందా అన్నట్టుగా ఉండేవి. అతనికి 3 అవస్థల్లోనూ భగవంతుడి స్మరణ తప్ప వేరే ఏదీ తెలియకుండా ఉండేది. కానీ పుండరీకుడికి మాత్రం భగవంతుడిని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక రోజురోజుకి పెరగసాగింది. ఒకరోజు ఈసారి ఆ స్వామిని చూడకుండా
నేను లేచే ప్రసక్తే లేదు అని, ఈ శరీరం రాలిపోయినా పర్వాలేదనే సంకల్పంతో తపస్సుకు ఉపక్రమించాడు. తపస్సు చేస్తూ కూర్చున్నాడు. తీవ్రమైన తపస్సు చేశాడు. శ్రీహరి ప్రసన్నుడై శంఖచక్ర గదాహస్తుడై అభయముద్రతో ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామి సౌందర్యాన్ని చూసి పుండరీకుడు ఆనందంతో కీర్తన చేశాడు. అలా స్తుతించి ఇక స్తుతికి మాటలే దొరకక మౌనాన్ని వహించి శ్రీహరి ముఖాన్నే చూస్తూ ఉండిపోయాడు. అలా గంటలే చూశాడో, రోజులే చూశాడో, నెలలే చూశాడో, సంవత్సరాలే చూశాడో కానీ శ్రీహరి ఆ పుండరీకుడిని నేత్ర సమాధి నుండి బయటకు లేవటానికి ఎంతో కష్టపడుతూ ఇలా పలికాడు. ఓ పుండరీక, ఓ మహామతి, నేను నీ విషయంలో చాలా ప్రసన్నుడయ్యానయ్యా, ఏదైనా కోరుకో అన్నాడు. పుండరీకుడు నిజంగానే మహామతి. అతడు ఆనందంతో గద్గదమైన స్వరంతో ఇలా అన్నాడు. స్వామి, నేను అల్పుణ్ణి, నువ్వు పరమాత్మ. నిన్ను దర్శించిన తర్వాత కోరటానికి ఏది మిగిలి ఉంటుంది స్వామి? కానీ నువ్వు అడగమన్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నాకు అది తోచటం లేదు, కనుక నీకు ఏది మంచిదనిపిస్తే అదే ఇవ్వు అంటూ పాదాలపై పడ్డాడు. శ్రీహరి తన 4 చేతులతో పుండరీకుడిని పైకి లేపి, నాయనా, నువ్వు నాతో ఎల్లప్పుడూ ఉండవలసిన వాడివి. ఇక ఈ లోకంలో నీకు పని లేదు. నాతో నా వైకుంఠానికి వచ్చేసాయి. ఇదే నేను నీకు ఇచ్చే వరం అన్నాడు. పుండరీకుడు ఆ మాటలు విని ఎంతో ఆశ్చర్యంతో మాటలు రాక నోరు తెరుచుకొని శ్రీహరినే చూస్తూ ఉండిపోయాడు. అతడి కళ్ళ వెంట ధారగా ఆనంద బాష్పాలు కారాయి కూడా. శ్రీహరి పుండరీకుడిని వైకుంఠానికి తీసుకుపోయాడు. ఇదంతా సూక్ష్మంగా పరిశీలిస్తున్న బ్రహ్మాది దేవతలు శ్రీహరి కృపను నోరారా కీర్తించారు. గోవింద సానంద మానంద పరమా, గోవింద సానంద మానంద పరమా, గోపాల శ్రీపాల సచ్చిదానంద పాయమా, గోపాల శ్రీపాల సచ్చిదానంద పాయమా, గోవింద సానంద మానంద పరమా, గోపాల శ్రీపాల సచ్చిదానంద పాయమా. శ్రేయసీం భూయసీం వేదసీం దాపయమే, శ్రేయసీం భూయసీం వేదసీం దాపయమే, దాపయమే, దాపయమే. అభయకర వరదకర దత్త వెంకట క్షేత్రేశ, 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 గోవింద సానంద మానంద పరమా, గోపాల శ్రీపాల సచ్చిదానంద పాయమా. మానితం కామితం భావుకం సాధయమే, మానితం కామితం భావుకం సాధయమే, సాధయమే, సాధయమే. హరిసుకర జలజకర
దత్త వెంకటక్షేత్రేశ హరిసుఖరా జలజకరా దత్త వెంకటక్షేత్రేశ గోవింద సానంద ఆనంద పరమా గోపాల శ్రీపాల సచ్చిదానంద పారమా గోవింద సానంద ఆనంద పరమా గోపాల శ్రీపాల సచ్చిదానంద పారమా. ఈ చరిత్రలో ఈ విధంగా సశరీరంగా స్వయంగా శ్రీహరితో కలిసి గరుత్మంతుడిపై కూర్చొని వైకుంఠానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పుండరీకుడే. అందుకని ఆ పుండరీకుడికి అంత పేరు. అందుకే ఆయన భాగవతోత్తముడయ్యాడు. ఈ కథం వినటం వల్ల, మనం చదవటం వల్ల స్వప్న వైకుంఠ దర్శనం అవుతుంది. భగవంతుడి భక్తి దృఢపడుతుంది. భగవంతుడి ప్రేమ లభిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. దివ్యో నిస్తుల తేజాశ్చ దివ్యో నిస్తుల తేజాశ్చ పాపకాదశ రూపవాన్ పాపకాదశ రూపవాన్ రమారమణ దేవో మాం రమారమణ దేవో మాం సంరక్షతు హరిః సదా సంరక్షతు హరిః సదా సంరక్షతు హరిః సదా హరిః సదా. హరే నారాయణ హరే దత్త వెంకట నారాయణ నారాయణ. For more videos like this, subscribe Big TV channel.